అల్లు అర్జున్, సుకుమార్ది డెడ్లీ కాంబినేషన్. ఆర్య సినిమాతో మొదలైన సుక్కు, బన్నీ జర్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్కు వెళ్ళింది. అంతేకాదు, అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకుని 69 ఏళ్ల చరిత్ర సృష్టించాడు. అందుకే ఆగస్టు 15న రాబోతున్న పుష్ప 2పై ఎక్కడా లేని అంచనాలు ఉన్నాయి. పుష్ప పార్ట్ 1 సినిమా 400 కోట్ల వరకు రాబట్టింది. దీంతో ఫస్ట్ పార్టుకి పెట్టిన డబుల్ బడ్జెట్తో సెకండ్ పార్టుని తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 విషయంలో మైత్రి మూవీ మేకర్స్ వారు సుకుమార్కు అన్లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారనే టాక్ కూడా ఉంది. దానికి శాంపిలే లేటెస్టుగా రిలీజైన టీజర్ అని చెప్పాలి. ఒక్క గంగమ్మ జాతర ఎపిసోడునే చాలా గ్రాండ్గా గూస్ బంప్స్ వచ్చేలా డిజైన్ చేశాడు సుకుమార్. ఇలాంటివి సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి అని అంటున్నారు. అందుకే బిజినెస్ పరంగా ఈ సినిమా భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 500 కోట్ల వరకు జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ మధ్యకాలంలో 500 కోట్ల కలెక్షన్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. పుష్ప 2 సినిమాపై ఉన్న అంచనాలకు ఈ రేంజ్ బిజినెస్ జరగటంలో ఎలాంటి డౌట్సూ అక్కర్లేదు. 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్తో వస్తున్న పుష్ప 2కి అప్పుడే 100 కోట్ల ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఓ డిస్ట్రిబ్యూటర్ ఒక్క నైజాం ఏరియాకే 100 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది మరింతగా పెరిగే ఛాన్స్ కూడా ఉందట. కానీ నిర్మాణ సంస్థ మైత్రికి స్వంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉంది. కాబట్టి పుష్ప 2ని నైజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా ఒక్క నైజాం ఏరియాకే 100 కోట్లంటే 2 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు రేంజ్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. మరి పుష్ప 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.